నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. మార్నింగు ముగ్గేసే టైంలో పక్షులైతే బాగైతే సందడి చేస్తున్నాయండి. కోయిల అరుపులతో అయితే మా ఉదయం అయితే ఇలా అయితే గడుస్తుందనమాట. మార్నింగు ముగ్గు పెట్టేటప్పుడు కోకిల స్వరాలు వింటూ ముగ్గు పెడుతుంటే మనసుకు తెలియని అదొక హ్యాపీనెస్ అండి. ఇంక ఇవాళ శుక్రవారం అని ఇంటి ముందైతే ఇలా రంగు ముగ్గు అయితే పెట్టానన్నమాట. ఇంకా ముగ్గు పెడతా అన్నాను. ఈ లోపల ఆటో అయితే వెళ్ళింది. ఇంతేనండి డైలీ ఎంత మంచి ముగ్గు పెట్టినా సిమెంట్ రోడ్ కదా, ఏదో ఒక వాహనాలు అయితే వెళ్తుంటాయన్నమాట. ఇంకా ఎంత బాగా ముగ్గు పెట్టినా ఇంక ఈ ఆటోలు వెళ్ళేసరికి టైర్లు వెళ్తాయి కదా, ఆ బాట అయితే బాగైతే కనిపిస్తుంది అనమాట. నేను ఇంకా ముగ్గు కంప్లీట్ చేయకపోతే మళ్ళీ ఆటో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గు మీద అయితే మళ్ళీ అయితే వేస్తుంటాను. అందుకేనండి నేనైతే ముగ్గు పెట్టిన తర్వాత ఫోటో అయితే తీసుకుంటాను, లేకపోతే వీడియో అన్నా తీసుకుంటాను అనమాట. ఎందుకంటే నలుగురు వెళ్ళే దారిలో ముగ్గు పెట్టి చాలాసేపు ఉండాలనుకుంటే అది ఏమాత్రం సాధ్యం కాదు. అందుకే పెట్టిన వెంటనే కొంచెం వీడియో అన్న ఫోటో అన్న తీసి పెట్టుకుంటే ఎప్పుడన్నా చూసేదానికి నాకు ఒక గుర్తుగా అయితే ఉంటుందని ఇలా అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఫైనల్గా నేను పెట్టిన ముగ్గు అయితే ఇలా అయితే ఉందండి. మొత్తానికి ముగ్గు అయితే ఇలా అయితే పెట్టానండి. ఎలాగుందో కామెంట్లు అయితే చెప్పండి. నేను ముగ్గు వేసిన తర్వాత రంగులన్నీ తీసుకొని వెళ్ళి కిటికీలు అయితే పెడతానండి. నేను అసలు గమనిలేదు. ఇంకా నేను మా పెద్దోడిని స్కూల్కి పంపించాలని వంట చేస్తున్నాను. ఈ లోపల మా చిన్నోడు బకెట్ తెచ్చుకొని మరీ వేసుకొని ఇంకా దాని మీదకైతే ఎక్కి కిటికీలో ఉన్న రంగులన్నీ తీసేసి కిందైతే పారిపోసేసాడండి అన్నీను. అవి ఎత్తుకునే దానికి కూడా లేవు. ఎందుకంటే ఇంకా వాషింగ్ మెషిన్ దగ్గర వాటర్ బయటకు వెళ్ళేదానికి కనెక్ట్ చేసి ఉంటారు కదండి, అక్కడ ఒక జల్లెడైతే పెట్టున్నారు. ఇంకా అదే ఎప్పుడన్నా ఇల్లులు కడిగినా చేసినా నీళ్ళు అయితే బయటికి పోయేదానికి ఇంకా వాడు మొత్తం అయితే దాంట్లో అయితే పోసేసాడనమాట. నేను వంట చేసుకుంటా కరివేపాకు కోసం బయటకు వచ్చాను. ఇంకా చూసి వాడిని ఇంకేమి అనలేక డబ్బాలన్నీ తీసైతే పక్కనైతే పెట్టాను అనమాట. ఇవి మా వారు పని బట్టలు, మామూలు బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేస్తాను. పని బట్టలు మురికిగా ఉంటాయి కాబట్టి నానబెట్టి ఉతికేస్తాను అనమాట. అవైతే నానబెట్టేసి ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా మా పెద్దోడిని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించానండి. ఇంకా మా వారైతే పొలం నుంచి వస్తూ వస్తూ ఎర్రటి మొగ్గలు అయితే తెచ్చాడనమాట. ఇన్నైతే నేను వండలేను. వీటిలో ఒక 3 అయితే మా అత్తమ్మకి ఇచ్చాను. ఇంకా మిగతా అయితే నేనైతే వండుదామని అయితే అక్కడైతే పెట్టాను అనమాట. ఇంకా మా పెద్దోడు స్కూల్కి వెళ్ళేసి సాయంత్రం అయితే ఇంటికైతే వచ్చాడండి. మా పెద్దోడికి వాళ్ళ స్కూల్ అయితే బుక్స్ అయితే ఇచ్చారనమాట. నిన్న నేను మా వారు వెళ్ళి బుక్స్ ఫీజు అయితే పే చేసి వచ్చాము. ఇంకా బుక్స్ అయితే వాళ్ళైతే మా పెద్దోడి చేత ఇచ్చి పంపించారు. ఇంకా వాటికి అట్లయ్యాలని నేను మా పెద్దోడైతే బజార్కి అయితే వచ్చామన్నమాట. నేను కావాల్సిన అట్ట అలాగే పిండిలు అవి తీసుకుంటుంటే మా పెద్దోడికి ఐస్ క్రీమ్ కావాలంట. ఇంకా ఐస్ క్రీమ్ అడిగేసరికి పెద్దోడికి చిన్నోడికి అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా బజార్కి వచ్చామని ఇలా బజ్జీలు అయితే తీసుకుంటున్నామండి. ఇంకా ఆనియన్ బజ్జీల మీద వేడి వేడిగా కొంచెం చాట్ అయితే వేసి ఇంకా ఆనియన్స్ ఎక్స్ట్రాగా వేసి ఇస్తున్నారనమాట. ఇక్కడైతే 10కి 2 అయితే ఇస్తారండి. మేము బజార్కి వెళ్ళేటప్పుడు చిన్నోడైతే మంచి నిద్రలో అయితే ఉన్నాడనమాట. ఇంకా మేమైతే నిద్ర లేపకుండా అయితే వెళ్ళేసి అయితే వచ్చాము. ఇంకా రాగానే ఐస్ క్రీమ్ కరిగిపోతుందని వాళ్ళ తమ్ముడిని అయితే లేపాడండి వాళ్ళ అన్నేను. ఐస్ క్రీమ్ మాట వినంగానే లేచాడనమాట. అలాగే కూర్చొని నిద్రపోతానే ఐస్ క్రీమ్ తింటున్నాడండి. వాడిని చూసి అయితే నాకైతే నవ్వొస్తుంది. ఐస్ క్రీమ్ మళ్ళీ ఎవరైనా తినేస్తారని గబగబా లేసొచ్చి కళ్ళు కూడా ఇంకా పూర్తిగా అయితే తెరవకుండానే కళ్ళు మూసుకొని అయితే తింటా అన్నాడు ఐస్ క్రీము. అరే ఏంట్రా ఇది, ఏదో తేడాగా ఉందేంటి? ఐస్ క్రీమ్స్ అయితే డైలీ అయితే పెట్టం, కానీ ఎప్పుడన్నా ఇలా నేను బజార్కి వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకున్నాడు కాబట్టి వాడికి కూడా తీసుకొని వచ్చి పెడుతున్నానండి. ఐస్ క్రీమ్ మొత్తం అయ్యేదాకా అలాగే నిద్రపోతూ తింటున్నాడండి. ఇంకా ఎలాగలో మొత్తం అయితే తిన్నాడనమాట. ఇంక ఇది అయిపోతే వేడిగా అయితే బజ్జీలు అయితే ఉన్నాయి. ఐస్ క్రీమ్ కరిగిపోతుందని ముందైతే ఐస్ క్రీమ్ ఇచ్చేసాను. వాళ్ళు తినడము కొంచెం కింద పడేసరికి ఈగలు అయితే వచ్చేస్తున్నాయండి. ఎక్కువ ఈగలు అయితే ఉంటున్నాయన్నమాట. ఇవి పోవాలంటే కొంచెం మళ్ళీ మాబ్ అయితే పెట్టాలి. ఇంకా జున్ను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమైతే తినలేదని ఈ బజ్జీలు అయితే తెచ్చాను అనమాట. ఇంక ఇవన్నీ తినేసిన తర్వాత నిదానంగా అయితే మాబ్ అయితే పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ అలాగే ఇంట్లో పనులు అన్నీ చేస్తూ యూట్యూబ్ అయితే రన్ చేస్తున్నానండి. యూట్యూబ్ కోసం కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. కానీ నేను అనుకున్న స్థాయికి అయితే రీచ్ అవ్వలేకపోతున్నాను.
మీకు వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వస్తే మా పెద్దోడికైతే బుక్స్కి అయితే అట్టలైతే వేయాలన్నమాట. ఇంక అందుకోసమే బయట అయితే కూర్చుంటున్నామండి. ఇక్కడ బయట అయితే సాయంత్రం వేళలో చల్లగా అయితే గాలి వస్తుంటుంది. ఇంకా అందుకోసమే బయట అయితే కూర్చొని అట్లయితే వేస్తున్నామన్నమాట. పిల్లలైతే మిద్ది మీదకి వెళ్ళి అక్కడైతే వేసుకుందామని అయితే అన్నారండి. కానీ మిద్ది మీదకి వీళ్ళని తీసుకొని వెళ్తే అక్కడ స్తంభాల్లాగా కట్టున్నారండి, చిన్న పిల్లర్స్ లాగా పోసి వాటి మీదకైతే ఎక్కేస్తున్నారనమాట. ఇంకా నేను ఈ పని చేసుకుంటూ వాళ్ళనైతే అక్కడ సతాయించాలని ఇక్కడ కిందనే కూర్చొని అయితే వేస్తున్నామన్నమాట. నాకైతే చిన్నప్పుడు నేనైతే నా బుక్స్కి అయితే అట్లయితే వేసుకునేదాన్ని కాదండి. నాకన్నీ మా అమ్మ అయితే వేసిచ్చేదనమాట. ఇక బుక్స్ ఇస్తే చాలు ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయేదనమాట. మా అమ్మ అయితే అట్లన్నీ అయితే వేసి పెట్టేది. ఇంకా అమ్మ వేస్తుంటే కాసేపు అయితే ఉండేదండి. నేను నిద్ర వస్తే వెళ్ళి నిద్రపోయేసేదనమాట. ఇంకా ఉదయం వెళ్ళి చూసేసరికి మా అమ్మ బుక్స్కి అన్నిటికీ అట్లేసి నా బ్యాగ్లో అయితే పెట్టి ఉండేది. అలా అయితే ఉండేదన్నమాట. ఇప్పుడైతే నేను మా పిల్లలకైతే బుక్స్కి అయితే అట్లయితే వేస్తున్నానండి. బరువుగా ఉన్నాయా? లోపలే పడినా ఇక్కడ పెద్దోడు చిన్నోడు ఇద్దరైతే వెళ్ళి మిద్ది మీద దుప్పట్లు ఆరేసి ఉంటే ఇద్దరైతే తెచ్చి ఇంట్లో అయితే వేస్తున్నారండి. నేను ఎట్లేస్తా మర్చిపోయానండి. వాళ్ళైతే మిద్ది మీదకి ఆడుకుంటూ అయితే వెళ్ళారనమాట. ఇంక నేను చెప్పకుండానే వాళ్ళైతే తెచ్చి ఇంట్లో అయితే వేసారు. నాకైతే మా పిల్లలు పనిచేస్తుంటే భలే ముచ్చటైతే వేస్తుందండి. బుక్స్కి అయితే అట్లేయడం అయితే అయ్యిందండి. ఇంకా మా పెద్దోడు బుక్స్ అయితే ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను అనమాట. మా వాడు యూకేజీ అండి. యూకేజీకి హిందీ 2 బుక్స్ అయితే ఇచ్చారనమాట. ఒకటి వచ్చి టెక్స్ట్ బుక్, ఇంకోటి వచ్చి వర్క్ బుక్ అండి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివానండి. మాకు 6th క్లాస్ నుంచి అయితే హిందీ అయితే వచ్చిందనమాట. వీళ్ళకైతే యూకేజీ నుంచే హిందీ అండి. అప్పుడే హిందీ ఎలా చదువుతారా అని అయితే అనిపించింది. ఇంకా వీళ్ళు చూడండి, ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు ఎంత ప్రేమగా అయితే ఉన్నారో. రోజంతా కొట్టుకుంటారు, అప్పుడప్పుడు ఇలా ప్రేమగా ఒద్దిగ్గా అయితే ఉంటారనమాట. ఇంకా మా పెద్దోడు ఒక అమ్మలాగా వాళ్ళ తమ్ముడిని అయితే లాలిస్తున్నాడు అనమాట. నాకు చూడంగానే భలే ముచ్చటైతే వేసి వీడియో అయితే తీసానమాట. ఈ వద్దికి కాసేపేలేండి, మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోబాకండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.